నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు మొట్టమొదటగా నాకు హైదరాబాద్లో కూడా పరిచయం పెద్దగా ఎవరితో నాకు పరిచయం లేదు. మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక వెటరన్ వెరీ ప్రాంప్ట్ లీడర్ స్వర్గీయ రాయవరం మునస గారు ఉండేవారు. వారు నన్ను తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేసి, బోసు రాజకీయాల్లో ఉన్నంతకాలం మీ వెంట ఉంటాడు, నేను ఇచ్చిన హామీ అది, మీరు ప్రోత్సహించండి అని రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు. నన్ను ఆ రోజు నుంచి కూడా నేను రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు, ఇది కొంచెం ఆశ్చర్యమైంది, ఏ ఒక్కరోజు ఏ పార్టీ టికెట్కి పార్టీ అధ్యక్షులు ఎవరున్నా నేను వెళ్ళి ఎప్పుడు అడగలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే కలవటం, ఆ టికెట్కి ఆ దరఖాస్తు ఆఫీసులో ఇచ్చానంటే నువ్వు వెళ్ళిపోయి పని చేసుకో, ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఇంకా నేను చూసుకుంటాను నేను చెప్పడం. నేను ఆర్థికంగా స్థితిపడిన కాకపోయినా ఆయనే ఆర్థిక సహాయం చేసి నాకు మరి నన్ను ప్రోత్సహించడం కారణంగానే ఎన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగాను నేను. రాజశేఖర రెడ్డి గారి తర్వాత కూడా, ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన వారు కూడా అదేవిధంగా నన్ను ప్రోత్సాహం చేశారు. అంచేత నా మీద కూడా ఎప్పుడు నాకు దైవం తర్వాత దైవం రాజశేఖర రెడ్డి గారిని గానే భావించాను నేను. నాకు నేనిచ్చే కల్పవృక్షం ఎవరంటే వైఎస్ఆర్ కుటుంబం. నేను మొన్న వచ్చిన సాక్షిలో కూడా రిపోర్ట్ అయింది, ఆర్థికంగా నేను పేదవాడినైనా మరి విధేయతలో మాత్రం నేను సంపన్నున్నే